సార్ మన దగ్గర లోయెస్ట్ ప్రైస్ ఎంత? హైయెస్ట్ ప్రైస్? మా దగ్గర ఏంటండి ఇప్పుడు డైరెక్ట్‌గా మైనింగ్ నుండి తెస్తున్నాం. సో, లోయెస్ట్ ఏందంటే, లోయెస్ట్ ఒక ఎఫెక్టివ్‌నెస్ ఇప్పుడే మేము చెప్పినట్టు ఒక ఎఫెక్టివ్‌నెస్ ఏందంటే తగినంత కలరు, క్లారిటీ, కట్, క్యారెట్ వెయిట్. ఇవన్నీ ఉండాలంటే ఒక మినిమమ్ 10,000కు ఒక జెన్యూన్ స్టోన్, ఎఫెక్టివ్ స్టోన్ అండ్ సర్టిఫైడ్ స్టోన్ మీకు దొరుకుతుంది. అలాగే రత్నాలలో ఈ కట్, కలర్, క్లారిటీ అన్నది 90%, 95% ప్యూరిటీ పెరిగిందనుకోండి, అవి అమూల్యమైన రత్నాలంటారు. కోట్లల్లో వెళ్ళిపోతుంది. అలాంటి రత్నాలు కూడా ఇప్పుడు దివ్య డైమండ్స్‌లో ఉంటాయి. అఫ్‌కోర్స్ అలాంటి రత్నాలు ఆక్షన్ ప్లేస్‌లోనే అమ్ముడుపోతాయి. అండ్ మేము కూడా ఇప్పుడు ఆక్షన్ ప్లేస్‌లోనే అలాంటి రత్నాలను అమ్ముతాం. కాకపోతే ఏందంటే ఇప్పుడు మనం కోట్ల రూపాయల గురించి కూడా అవగాహన అవసరం లేదు. మనం నిజంగా రత్నాలనేది మనిషిపై ప్రభావం చూపిస్తుంది. ఆలోచన విధానాన్ని మారుస్తుంది కాబట్టి దీనికి శాస్త్రీయ ప్రమాణాలున్నాయి. సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. లాజిక్‌గా ఉంది. ఎందుకంటే కలర్ ఆఫ్ కాస్మిక్ రేస్ థియరీ అనేది ఒక రత్నం పెట్టుకోవడం వల్ల కాన్స్టెంట్‌గా హ్యూమన్ బాడీలో పడడం వల్ల ఆలోచన విధానం మారిపోతుంది. కాబట్టి దివ్య డైమండ్స్ ఏంటంటే కమిటెడ్ ఏంటంటే ఎఫెక్టివ్ రత్నాలు మాత్రమే ఇవ్వాలి. దివ్య డైమండ్స్ నమ్ముకొని ఎవరైతే కస్టమర్స్ వస్తున్నారో నాన్ ఎఫెక్టివ్ తక్కువ ధరది కానీ పనికిరాని స్టోన్ ఎప్పుడు ఉండదు. 1కి 2 సార్లు అసార్ట్ చేస్తాం. ఎఫెక్టివ్ స్టోనే ఉంటుంది. కాబట్టి రత్నాలు అనేది క్వాలిటీ బట్టి ఉంటాయి. సో మినిమమ్ ఒక 10,000 రూపాయల బడ్జెట్‌లో ఒక ఎఫెక్టివ్ స్టోన్ అనేది దివ్య డైమండ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైమ్ ఎక్స్‌పెన్సివ్ స్టోన్ కూడా ఇప్పుడు దివ్య డైమండ్స్‌లో దొరకని రత్నం అంటూ ఉండదండి. ఎందుకంటే బికాజ్ డైరెక్ట్‌లీ మైనింగ్‌లో అన్ని రత్నాలు వస్తాయి. హైయెస్ట్ క్వాలిటీ వస్తుంది, లోయెస్ట్ వస్తుంది, మీడియోకర్ వస్తుంది, కమర్షియల్ రేంజ్ ఇవన్నీ ఉంటాయి. సో మెజారిటీగా మేము కమర్షియల్ లోవర్ రేంజ్ కాకుండా ఒక ఎఫెక్టివ్ రేంజ్ నుండి స్టార్ట్ చేస్తాం. ఎఫెక్టివ్ రేంజ్ అనేది ఒక 10,000 రూపీస్ పర్ క్యారెట్ అబోవ్ ఉంటుంది. ఇక రూ. 1,00,000, 2,00,000 ఉంటుంది. ఇక ప్రైస్ కూడా అమూల్యమైనగా ఉంటుంది. అలాంటి అమూల్యమైన రత్నాలు జనరల్‌గా కౌంటర్‌లో పెట్టి అమ్మరు. దానికంటూ ఒక సెపరేట్ ప్లేస్ ఆక్షన్ ప్లేసెస్ ఉంటాయి. ఆక్షన్‌లో పెడతాం. అప్పుడేంటంటే అలాంటి ఎక్స్‌పెన్సివ్ స్టోన్స్, ప్రీమియం జెమ్ స్టోన్స్ మేము కాదు డిసైడ్ చేసేది దాని ప్రైస్. బయ్యర్సే డిసైడ్ చేస్తారు. ఇప్పుడు దాని ఓపెనింగ్ ప్రైస్ ఒక 10,00,000 చెప్పామనుకోండి. బయ్యర్స్ చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఇలా ఉంటుంది. దాన్ని కోటి రూపాయలు కూడా వాళ్ళే బయ్యర్సే కాంపిటీషన్‌లో పెంచి తీసుకుంటారు. సో ఈ విధంగా ఎక్స్‌పెన్సివ్ స్టోన్స్ అయితే మాత్రం దాని స్టోరీ ఎంటైర్‌లీ డిఫరెంట్. బట్ ఇక్కడ మాత్రం ఏంటంటే నిజంగా రత్నాలనేది శాస్త్రీయ ప్రకారంగా మనిషిపై ప్రభావం చూపిస్తుంది. జాతకరీత్యా కూడా అదృష్టాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి మనం ఒక ప్రభావితమైన రత్నం తీసుకునే ప్రయత్నం చేస్తే సరిపోతుంది.